నమస్తే ఫ్యామిలీ. సో ఈ రోజు ఇంకొక కొత్త వీడియో, అదేంటి అనేది చెప్తాను. ఎక్కడికి వెళ్తానమ్మా ఇప్పుడు మనం? రీడింగ్ రూమ్ స్ట్రీట్. దేనికి? నీకు అన్నీ చేసి పంపాలి కదా, అవి తీసుకొని వచ్చి. నేను వెళ్తున్నాను హైదరాబాద్కి రిటర్న్. సో వెళ్ళే ముందు ప్రతిసారి మా అమ్మ వాళ్ళు అన్నీ చేసి పంపిస్తారు, అవన్నీ తీసుకురావడానికి వెళ్తున్నాము. రీడింగ్ రూమ్ స్ట్రీట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏంటి మన హైదరాబాద్లో అమీర్పేట్, చార్మినార్, కోటి ఇలాగా మాకు మదనపల్లిలో రీడింగ్ రూమ్ స్ట్రీట్ అనేది ఆల్ ఇన్ వన్ లాగా అనమాట. అన్నీ అక్కడే దొరుకుతాయి. సో అక్కడికే వెళ్తున్నాను, అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి, మీరు కూడా చూడండి. ఇదే రీడింగ్ రూమ్ స్ట్రీట్ మా మదనపల్లి వాళ్ళకి వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది, పక్క పక్కన షాప్స్లోనే ఇక్కడ జ్యువెలరీ, హౌస్ హోల్డ్ ఐటమ్స్, బట్టలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్నీ ఇక్కడే దొరికేస్తాయి. వచ్చేసాం ఇప్పుడే ఇంటికి. ఏమేమి చేసిస్తాను అమ్మ? డ్రై ఫ్రూట్ లడ్డు, కొబ్బరి పొడి, కారం బొరుగులు, శనగగింజల పొడి, ఇంకా టమాటా పిక్కులు చేసిస్తాం అనుకున్నా. ఇప్పుడు సీజన్ సరిగా లేవు టమాటాలు, ఇంకా పెట్టినా పాడైపోతుంది అనేసి వద్దనుకున్నా. అది బొరుగులు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కొన్ని ప్లేసెస్లో మరమరాలు అంటారు, ఇంకా ఏవేవో ఉన్నాయి. అండ్ శనగగింజలు, అదే పల్లీలు, మా సైడ్ శనగగింజలు అంటాం. సో ఇవన్నీ స్టోర్ ఉన్నవే, మీరు కూడా మంచిగా చేసుకోవచ్చు. నాకు అక్కడ ఎట్లా ఫ్రిడ్జ్ అవన్నీ అంత ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఇవన్నీ తీసుకొని వెళ్తున్నాను. అవన్నీ కావాలి అంటే మీరు కూడా నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో అవన్నీ ప్రాసెస్ అంతా చూపించేస్తాను. సో ఫస్ట్ స్వీట్తో స్టార్ట్ చేసేసింది, అదే కొబ్బరి పోలి, బొబ్బట్టు అంటారు కదా, దాంట్ లోపల స్టఫ్ కొబ్బరితో అనమాట. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ మనకు చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అసలు అవసరం లేదు, కానీ మనం చేసే కష్టమే ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ కొబ్బరిని మంచిగా తురుమేసుకొని పెట్టుకోండి, అండ్ బెల్లంని కూడా కట్ చేసుకోండి, అండ్ ఇలాచీ కొంచెం పొడి చేసేసుకోవాలి. ఫస్ట్ మనం ప్యాన్లో గీ వేసుకొని, గీలో ఇలాచీ వేసి వెంటనే కొబ్బరి వేసేసుకొని కింద మాడకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఆ మాయిశ్చర్ కంటెంట్ వెళ్ళి ఆ స్మెల్, ఆ కొబ్బరి మనకు బాగా వేగినప్పుడు ఆ మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత దాంట్లో మీకు స్వీట్ ఎంత కావాలో అంత మనం తురుముకున్న బెల్లంని వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇంతే అనుకుంటున్నారా? దీని తర్వాత ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఇది జస్ట్ లోపల మనం ఆ పెట్టుకున్న ఆ స్టఫ్ వరకు మాత్రమే రెడీ అవుతుంది, అది కూడా రెడీ అవ్వదు, ఇంకా దీని తర్వాత చేయాల్సింది ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇలాగ మనకు బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత కొంచెం చల్లార్చుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎందుకు పట్టుకోవాలి అంటే, ఇప్పుడు దీన్ని మనం బొబ్బట్టు చేసుకుంటున్నాం కదా. బొబ్బట్టు అంటే మనం లోపల స్టఫ్ లాగా పెట్టుకొని దాన్ని స్ప్రెడ్ చేయాలి. సో మనం అలాగే కొబ్బరి బెల్లం అలాగే వదిలేసామనుకోండి, మిక్సీ పట్టకుండా, అది గట్టిగా అయిపోయి మనం ప్రెస్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ ఆల్సో హార్డ్గా కొబ్బరి అదంతా కొంచెం హార్డ్గా ఉండడం వల్ల ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. సో మొత్తం మనం ఏదైతే వేయించుకున్నామో దాన్ని అంతా మంచిగా మిక్సీ పట్టుకుంటే అప్పుడు అది సాఫ్ట్గా మనకు లోపల ఉండల్లాగా కరెక్ట్గా వస్తుంది. సో అలా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు అవుటర్ లేయర్ కోసం మైదా, పసుపు, నూనె ఎక్కువగా వేసుకోవాలి. అండ్ సిరోటి రవ్వ ఉంటే అది కూడా వేసుకొని మంచిగా నార్మల్ చపాతీ పిండి మిక్స్ చేసుకున్నట్టు మిక్స్ చేసేసుకోవడమే. అండ్ ఇప్పుడు ఇలాగా చూపిస్తున్నట్టు చేతి మీద కొంచెం ఈ పైన అవుటర్ మైదాది ఏదైతే ఉందో అది తీసుకొని దాని లోపల కొబ్బరి పెట్టుకొని కవర్ చేసేసుకొని సేమ్ యాజ్ యూజువల్ నార్మల్ పరాటాస్ ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకొని అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక కవర్ ఆర్ బటర్ పేపర్ వాట్ ఎవర్ యూ హ్యావ్, దాన్ని మంచిగా మనకు ప్రెస్ చేసేసుకొని, మీకు ఒకవేళ లావుగా కావాలంటే లావుగా చేసుకోండి, లేదు నాకైతే కొంచెం పల్చగా ఉంటే ఇష్టం, అందుకే కొంచెం థిన్గా చేస్తుంది. 2 సైడ్స్ బాగా కాల్చేసుకోవడం. మీకు గీ కావాలంటే గీతో కాల్చుకోండి, లేదా ఆయిల్తో అయినా కాల్చేసుకొని తినేప్పుడు దాని మీద గీ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఎస్, కొబ్బరి పొలి రెడీ అయిపోయింది. ఇది చూడ్డానికి వినడానికి చాలా సింపుల్గా ఉన్న, చేయడానికి మాత్రం చాలా పెద్ద ప్రాసెస్. ఫైనల్లీ కొబ్బరి పోలి అయితే మనకు రెడీ అయిపోయింది. బయట పెట్టుకుంటే మనకు 1 వీక్ to 10 days వరకు స్టోర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రిపరేషన్ అయిపోతుంది డ్రై ఫ్రూట్ లడ్డు కోసం. ఇది నేను డ్రై ఫ్రూట్ లడ్డు చాలామంది చాలా టైప్స్లో చేస్తూ ఉంటారు, కానీ నేను ఏ వీడియో చూడకుండా నాకు ఎలా కావాలి అనే దాన్ని బట్టి నా ఓన్ థాట్స్తో నేను మా అమ్మకి చెప్పి చేయించుకున్నాను అనమాట. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవన్నీ తీసుకోండి. ఇక్కడ నేను బాదం, కాజు అండ్ అంజీర్, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్, అవిసె గింజలు అంటారు కదా అవి, అండ్ కిస్మిస్ కూడా తీసుకున్నాను, అండ్ ఫైనలీ డేట్స్.
సో నేనైతే ఇవన్నీ తీసుకున్నాను. మీకు ఇంకా ఏవి కావాలంటే అవన్నీ తీసేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఇది జస్ట్ మన టేస్ట్ కోసం, మనకు హెల్దీగా ఉండాలి, రోజుకొకటి తింటే చాలు అన్నట్టు నాకు ఏమేమి కావాలి అవి యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ని డ్రై రోస్ట్ చేసేసుకున్నాను. డ్రై రోస్ట్ అయితే ఫ్లాక్ సీడ్స్ని అండ్ ఈ వాటర్ మిలన్ పంకిన్ సీడ్స్ని కూడా డ్రై రోస్టే చేసుకున్నాను. డ్రై రోస్ట్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా గీ వేసుకొని దీంట్లో బాదాం అండ్ కాజు ఈ రెండు ఒకటేసారి రోస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట, కొంచెం లైట్గా డ్రై అయ్యే వరకు. అండ్ ఇవి వేగే లోపు కిస్మిస్ని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వేసేయచ్చు. అండ్ అంజీర్ కూడా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే వేసేసుకున్నాను నేను. ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కంప్లీట్ నా స్టైల్. నాకు మైండ్కి ఏమనిపించింది అలా చేసేసాను అనమాట. ఇలాగే చేయాలి, వేరేలాగా చేయాలి అని ఏం లేదు, కానీ తినడానికి కూడా చాలా బాగుంది. నాకు ఇలా అయితే బాగుంటుంది అనిపించింది, అందుకే అలాగే చేసేసుకున్నాను అనమాట. సో ఇవి కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత అవి కూడా మనం బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా గీ వేసుకొని మన డేట్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ బైండింగ్కి మనకు కావాల్సింది డేట్సే. సో ఆ డేట్స్ని కూడా వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవడమే. అండ్ ఇక్కడ నేను తీసుకున్న ఈ సీడ్స్కి వాటన్నిటికీ ఈ డేట్స్ సరిపోవు అనిపించింది, ఇంకా ఎక్స్ట్రా డేట్స్ యాడ్ చేసుకొని బాగా అలాగా మ్యాష్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు బైండ్ చేయడానికి నేను ఇంకా ఎక్స్ట్రా ఏది యాడ్ చేయడం లేదు, బెల్లం కానీ అవేం లేదు, ఓన్లీ ఇవే. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నీ కలిపేసుకొని ఈ డేట్స్ ఏదైతే ఉందో ఇది మన నట్స్ తీసుకున్న వాటిల్లో అంతా కలిపేసుకొని రౌండ్ లాగా చేసేసుకోవడమే, అంతే. ఇది మీకు మీ క్రియేటివిటీని ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. మీకు ఎలాంటివి కావాలి, ఏ సీడ్స్ కావాలి, మీకు ఇదైతే సరిపోతుంది అని దాన్ని తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఈ సీడ్స్ అన్నిటినీ, డేట్స్ని, అంజీర్ని, వీటన్నిటిని కూడా మిక్సీ చేసుకుంటారు. మిక్సీ చేసేసి అన్ని పౌడర్ లాగా నువ్వులు యాడ్ చేసుకుంటారు, పౌడర్ లాగా చేసేసుకొని బెల్లం కూడా యాడ్ చేస్తారు. అండ్ గీతో లాస్ట్లో ఉండలు చేస్తారు. కంప్లీట్లీ యువర్ విష్ అండి. నాకైతే ఇలా అయితే కొంచెం సీడ్స్ డైరెక్ట్గా తిన్నట్టు ఉంటుంది అనేసి నేను అలాగే కట్ చేసుకొని కనిపించాలి అన్నట్టు అలా చేసుకున్నాను అనమాట. అంతే, మీకు ఏ సైజ్ కావాలో ఆ సైడ్స్లో లడ్డూలు చేసేసుకోవడమే. ఇవి మనకి ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటాయి. అండ్ రోజుకి ఒక్కటి తింటే యు ఆర్ గుడ్ టు గో, ఇంకేం ఎక్స్ట్రా అవసరం కూడా లేదు. ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ 6 స్కిప్ చేశారా, ఇది ఒకటి తినేయండి, సెట్ అయిపోతుంది. నేను అదే చేస్తున్నా ఇప్పుడు. ఇదైతే ది బెస్ట్ ఫుడ్ యూ కెన్ హ్యావ్. స్వీట్ సెక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం స్నాక్స్ సెక్షన్ అనమాట. యాక్చువల్లీ స్నాక్స్ కాదు, ఇది మనం చపాతీలోకి, రైస్లోకి తినడానికి పల్లీ పొడి చేస్తుంది. ఇది కూడా వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ మనం ఎండుమిర్చిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చిలో కొద్దిగా వెల్లుల్లి వేసుకొని ఫస్ట్ దీని వరకు మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ అది కొంచెం మిక్సీ అయిన తర్వాత దాంట్లో మనం రోస్ట్ చేసుకోవాలి, పల్లీలు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆ రోస్ట్ చేసుకున్న పల్లీలు ఇందులోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. అండ్ మిక్సీ పట్టేసుకోవడమే, అంతే, ఈజీగా అయిపోతుంది. అండ్ ఈ పల్లి పొడి మనం చపాతీలోకి తినొచ్చు, రైస్లో కొద్దిగా గీ వేసుకొని తినొచ్చు. అండ్ ఇన్ కేస్ లైక్ జస్ట్ అన్ ఎక్స్ట్రా టిప్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రైస్ చేసుకుంటూ ఉంటారు, లైక్ బీన్స్ ఫ్రై కానీ, క్యారెట్ ఫ్రై, వంకాయ ఫ్రై. ఆ ఫ్రైలోకి మనం పోపు వేసుకుంటాం కదా, ఆనియన్ అవన్నీ పోపు వేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకొని లాస్ట్లో ఈ పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఆ ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. డూ ట్రై ఇట్ అవుట్, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. రైస్లో సైడ్ ఫ్రైస్కి ఈ పొడి కూడా ట్రై చేయండి, బాగుంటుంది. కానీ మేము ఎలాగో అంత వంటలు చేసుకోవట్లేదు కాబట్టి నేను ఎక్కువగా చపాతీలోకి ఈ పొడిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్ మేకింగ్, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ఇది కూడా ఎన్ని రోజులైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఉండదు. అండ్ నన్ను సాగనింపడానికి ఫైనల్ది ఏంటి అంటే బొరుగులు, కారం బొరుగులు అంటాం, బొరుగులు మరమరాలు అంటారు. దానికి పోపు పెట్టేసుకుంటే అది కూడా బాగుంటుంది. దానికి ఫస్ట్ పల్లీని హాఫ్ రోస్ట్ చేసుకుంది, మళ్ళీ ఆయిల్లో కూడా మనం రోస్ట్ చేసుకోవాలి. అండ్ దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే బొరుగులు ఆల్మోస్ట్ ఎక్కువగానే తీసుకుంది, ఒక 250 grams to ½ kg వరకు ఎంతో తీసుకున్నట్టుంది. సో ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ మనం వెల్లుల్లిని లైట్గా మ్యాష్ చేసుకోవాలి. అందులోకి ఇంగువ వేసుకొని ఆ వెల్లుల్లిని ఇంగువని కలిపేసుకోవాలి. ఇది తినేప్పుడు ఇది ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇంగువని వెల్లుల్లిలో ఇలా కలిపేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత అందులో ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకున్న తర్వాత మనం ఈ ఇంగువని వెల్లుల్లిలో కలుపుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. అది వేసుకొని కొద్దిగా బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట.
ఇవి రోస్ట్ అవుతున్నప్పుడు చాలా వరకు ప్రిఫర్ చేయరు, కానీ నాకు పర్సనల్గా ఇందులో ఈ ఉద్దిపప్పు వేయడం చాలా ఇష్టం. అందుకు నా కోసం చేసేటప్పుడు ప్రతిసారి యాడ్ చేస్తుంది. ఆ క్రిస్పీ టచ్ అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఈ 3ని బాగా వేయించుకోవాలి. ఈ వెల్లుల్లి ఏదైతే ఉందో అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ టర్న్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో పుట్నాల పప్పు అంటారు కదా, అది వేసేసుకోండి. అండ్ ఇందాక హాఫ్ రోస్ట్ చేసుకున్నాం కదా పల్లీలు, అవి కూడా వేసేసుకొని బాగా యాజ్ యూజువల్ వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పసుపు వేసుకోవాలి. పసుపు కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనకు ఆ బొరుగుల్లో అంత బాగా కలవాలి కదా. సో పసుపు ఎక్కువగానే వేసుకోండి. అండ్ ఇవన్నీ మంచిగా ఇంకోసారి మిక్స్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చి. యాక్చువల్లీ ఎండుమిర్చి ఫ్లేవర్ కోసం దీన్ని తుంపితే లోపల ఉన్న గింజలతో కారం వస్తుంది, బట్ జస్ట్ పైన నుంచి అలాగే కొద్దిగా వేసేసుకోండి. దీని తర్వాత మనం కారం కూడా వేసుకుంటాం. సో ఈ ఎండుమిర్చి లైట్ ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ యాక్చువల్ కారం కోసం మీరు కారం పొడిని వాడుకోండి. మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి కారం వేసుకోండి బాగానే. అండ్ నౌ కరివేపాకు. సో కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. అది ఇవి కూడా క్రిస్పీగా అయిపోతాయి, మనం ఫ్రై చేస్తున్నాం కదా, తినేటప్పుడు ఇవి కూడా క్రిస్పీగా అయిపోయి బాగుంటుంది తినడానికి. యాక్చువల్లీ కరివేపాకు హెయిర్కి కూడా మంచిది అంటారు కదా, సో అందుకే కొద్దిగా ఏమన్నాను. అండ్ ఫైనలీ సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ బొరుగుల్లో కొద్దిగా సాల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది. కొంచెం తక్కువగా వేసుకుంటేనే మంచిది, మనకి ఎక్కువ అయిపోకుండా ఉంటుంది. అంతే, అన్నీ కలిపేసుకోవడమే. ఇప్పుడు ఈ పోపు కొంచెం చల్లారిన తర్వాత మనం ఆ బొరుగుల్లో కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే బొరుగులు అనేవి మెత్తగా అయిపోతాయి. సో చల్లారిన తర్వాత చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. ఎక్స్ట్రా అంతా ఒకటేసారి కూడా యాడ్ చేసేయకండి, మరి ఎక్కువ అయిపోతే కూడా బాగోవు. అండ్ ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవడమే. సో వీటిని డైరెక్ట్గా తినచ్చు, లేదు నాకు ఎలా ఇష్టం అంటే ఇందులోకి మంచిగా ఆనియన్ టొమాటో కట్ చేసుకొని కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసి తింటే సెట్. నైట్కి డిన్నర్ ఎక్కువగా అదే తింటున్నాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, హైదరాబాద్కి వచ్చిన తర్వాత. నాకు ఆల్మోస్ట్ 3 to 4 days ఇదే డిన్నర్కి తిన్నాను నేను. బాగుంటుంది. ఇది కూడా మనకి ఎన్ని రోజులు స్టోర్ చేసుకుంటే అన్ని రోజులు ఉంటుంది. బట్ బీ కేర్ఫుల్ వైల్ యూర్ స్టోరింగ్. నార్మల్ ఓపెన్ చేసేస్తే మెత్తగా అయిపోతాయి, ఆ టేస్ట్ ఉండదు. సో ఏదైనా బాక్స్లో కొద్దిగా కవర్ అడ్డు పెట్టుకొని స్టోర్ చేసుకోండి. మీకు ఎన్ని రోజులైనా గాలి పోకుండా ఉంటే క్రిస్పీగా ఉంటాయి. ఆ బాక్స్ కనిపిస్తుంది కదా, పెద్ద బాక్స్, ఆ బాక్స్కి ఫుల్గా తెచ్చుకున్నాను అనమాట నేను వాటిని. సో యూ కెన్ ఇమాజిన్ ఎంత మంచిగా టైంపాస్కి తినొచ్చు, ఫుడ్కి బాగుంటుంది. అండ్ ఆల్సో నో ఫ్యాట్ ఫుడ్. ఆయిల్ ఉంది కదా అనుకోవచ్చు, ఇంత బొరుగులకి అంత ఆయిల్ ఈజ్ నాట్ ఎ హెవీ ఆయిల్ అని నాకు అనిపిస్తుంది. సో మంచిగా ఉంటుంది అన్నమాట. ఇవి నేను వెళ్ళడానికి ప్రిపేర్ చేయించుకున్న ఫుడ్ అన్నీ కూడా స్టోర్ ఉన్నలాంటివే తీసుకొని వెళ్ళాను అనమాట. ఒక స్వీట్, ఒక స్నాక్స్, ఒకటి ఫుడ్కి తినడానికి, ఇంకొకటి ఒక హెల్దీ ఫుడ్ టైప్లో. ఈ 4 కూడా చాలా ప్రతిసారి మ్యాక్సిమం ఇలాగే నేను వచ్చేటప్పుడు. ఇంకా పికిల్స్ కూడా చేసేది, కానీ నేనే ఇంకా రెయినీ సీజన్ కదా ఎందుకు పాడైపోతాయి, ఫ్రిడ్జ్ కూడా లేదు కదా అన్నట్టు వద్దన్నాను. లేదంటే పికిల్స్లో కూడా ఒక 2-3 టైప్స్ పక్కా ఉంటుంది. అండ్ ఆల్సో మోస్ట్లీ శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ కూడా లేదు, లేదంటే నాన్ వెజ్ పికిల్ అయితే నేను తీసుకొచ్చుకునేదాన్ని. యా ఇలా ఉంటుంది ప్రతిసారి. నా ఇంటర్ నుంచి నేను హాస్టల్లోనే ఉంటున్నాను. సో ఇంటర్ నుంచి ఇలాగే అన్నీ చేసి పంపించడం, బయట ఏవో ఒకటి కొనిపించి పంపించడం, అలా అలవాటు అయిపోయిందనమాట. బాయ్ మమ్మీ. మమ్మీ బాయ్. బాయ్. ఇంటిని వదిలి అప్పుడు ఖచ్చితంగా బాధ అనేది ఉంటుంది, కానీ వీఆర్ గోయింగ్ టు అచీవ్ సంథింగ్ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్. మీరు కూడా ట్రై చేసుకొని ఈ స్నాక్స్ అన్నీ కూడా తినండి, బాగుంటుంది. అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్.